ఏపీతో సీఎం రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అందుకే లోకేష్ బనకచర్ల కట్టి తీరతామంటున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్ కు ముఖ్యమన్న హరీష్ రావు బనకచర్లను అడ్డుకుంటామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచర్లపై బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం ఆలోచిస్తుంటారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది, తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి తీరుతుంది. ఇలా మీ చేతిలో అధికారం ఉందనో, రేవంత్ రెడ్డి మీ చేతులు ఉన్నాడనో, బీజేపీ ప్రభుత్వం మీ చేతులు ఉందనో మేము కట్టి తీరుతాం, అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలనో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. తెలంగాణ తెచ్చుకోలేదా? మేము తెలంగాణ హక్కులు మేము కాపాడలేదా? నువ్వు బుల్డోజ్ చేస్తా అంటే ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు. ఆపి తీర్థం.